మహాప్రసాదంగా భావించే శ్రీవారి లడ్డు కల్తీ జరగటంతో ఆవేదన కలుగుతోందని పవన్ కళ్యాణ్ అన్నారు. అత్యంత పవిత్రత కలిగిన ప్రసాదాన్ని కల్తీ చేస్తే ఏం మాట్లాడకుండా ఉండాలా అని ఆయన ప్రశ్నించారు. ఇదంతా జరుగుతుంటే సుబ్బారెడ్డి ధర్మారెడ్డి ఏం చేశారని నిలదీశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు. ఇక గుంటూరు జిల్లా నంబూరులో కొలువైన శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆయన దీక్ష కొనసాగిస్తున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పవన్ కు ఆలయ అర్చకులు దీక్షా కంకణం కట్టారు. ఇక లడ్డు కల్తీ అయిందని పవన్ పేర్కొంటూ 11 రోజుల పాటు దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. గత పాలకుల వికృత పోకడలతో లడ్డు అపవిత్రమైందన్న పవన్ కళ్యాణ్ గత 5 ఏళ్లలో టీటీడీ బోర్డు ఏం చేసిందని ప్రశ్నించారు. దోషులకు శిక్ష పడి తీరాల్సిందేనన్న ఆయన లడ్డు వివాదంలో ఎలాంటి రాజకీయ లాభాపేక్ష లేదని స్పష్టం చేశారు. ఇక టీటీడీపై శ్వేతపత్రం విడుదల చేయాల్సిందేనని పవన్ డిమాండ్ చేశారు. అపవిత్రం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదని, వైసీపీ పాలనలో 219 ఆలయాలను అపవిత్రం చేశారని మండిపడ్డారు పవన్ కళ్యాణ్. ప్రసాదం గత శతాబ్దాలుగా, సరిగ్గా చెప్పాలంటే 300 సంవత్సరాల పై చిలుకు నుంచి స్వామివారి ప్రసాదాన్ని తిరుపతి లడ్డూలు కానీ దీన్ని 3 శతాబ్దాల పై నుంచి దీన్ని తీసుకొస్తా వచ్చారు. స్వామివారికి నైవేద్యంగా ఇస్తా వచ్చారు. ఈ మహాప్రసాదంగా భావిస్తాం దేశం అంతా. ఇది ఒక ప్రభుత్వాన్ని నిందించడానికో, దీని మీద రాజకీయ లబ్ధి పొందడానికో దీని వెనక ఉద్దేశం లేదు. ఏ గుడైనా సరే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా, ఆచార వ్యవహారాల్ని నిర్వీర్యం చేయకుండా, అపరాధం వాటిల్లకుండా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అది మరి బాధ్యత. సో టీటీడీ బోర్డుని కాన్స్టిట్యూట్ చేసిన వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి సంస్కరణల పేరుతోటి, అంతకుముందు చాలా తప్పులు జరిగిన వాటితోటి చాలా మార్పులు చేర్పులు పట్టుకొచ్చారు. స్వామివారి పూజా విధానాలు మార్చేశారు. శ్రీవాణి ట్రస్ట్ అని పేరు పెట్టి దాని మీద 10,000 రూపాయలు టికెట్ పెట్టారు ఒక్కొక్క వ్యక్తికి. ఒక్కొక్క కుటుంబం వస్తే 5 మంది, 4 వస్తే తక్కువ కాకుండా వాళ్ళకి 50,000 రూపాయలు వసూలు చేసి టికెట్ మటుకు, బిల్లు మటుకు 500 రూపాయలకి ఇస్తా ఉండేవాళ్ళు. ఇది నేను చాలా సార్లు, నాతో పాటు చాలా మంది భక్తులు ప్రస్తావించారు. చాలా మంది రాజకీయ పార్టీల ప్రతినిధులు దీన్ని ప్రస్తావించారు. అన్ని పార్టీలు ప్రస్తావిస్తూనే ఉన్నాయి, వెలితి చూపుతూనే ఉన్నాయి. కానీ ఏ రోజు కూడా దాన్ని పట్టించుకున్న పాపాన్ని పోలేదు. ఆంధ్రప్రదేశ్ సీఎంపై సోను